అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చాతుర్మాసం గురించి పూర్తి వివరాలను తెలియజేస్తున్నాను. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయని ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. ఆ తరువాత గరుడ వాహనంపై దర్శనమిస్తూ భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తారు. ఈ మధ్య 4 కాలాలను మనం చాతుర్మాసం అంటారు. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఈ కాలాన్ని, ఈ 4 నెలల కాలాన్ని మనం చాతుర్మాసం అంటారు. ఈ మధ్యలో వచ్చే భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ రోజున మనం నిద్రలో పక్కకు తిరిగినట్లుగా స్వామివారు కూడా ఒకవైపుగా తిరుగుతారు. అదేంటి, విష్ణుమూర్తి పడుకోవడం ఏంటి, ఆయన పడుకుంటే నిద్రిస్తే ఈ జగమంతా, ఈ ప్రపంచమంతా ఏమైపోవాలి అని అనుకుంటూ ఉంటాం. అందుకే ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. విష్ణువు సాధారణ మనిషి కాదు. ఆయన సర్వవ్యాప్తి, సర్వశక్తిమంతుడు, విశ్వమంతా వ్యాపించి ఉన్న దివ్యశక్తి. విష్ణు సహస్రనామంలో కూడా విశ్వం విష్ణు అని చెప్పబడుతుంది. చాతుర్మాసం అంటే ఆ దివ్యశక్తితో తనలో తాను అంతర్ముఖమయ్యే కాలం. మనము ఈ సమయంలో అంతర్ముఖులై ఇతర పనులకు కొద్దిగా తగ్గిస్తే ఆ దివ్యశక్తి ప్రవాహంతో మనం ఏకమవుతాము. దీన్నే చాతుర్మాస వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు, వివాహితులు, అవివాహితులు అందరూ కూడా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని ఉపనయనం జరిగినా జరగకపోయినా, వితంతువులైనా, ఏ కులం వారైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. దైవానుగ్రహం కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వ్రతం ధర్మ, అర్థ, కామ ఫలితాలనే కాకుండా వైకుంఠ ప్రాప్తిని కూడా ప్రసాదిస్తుంది. శాస్త్రాల్లో చెప్పినట్లుగా ఈ వ్రతం మోక్ష ప్రాప్తికి కూడా దోహదపడుతుంది. ఇప్పుడు చాతుర్మాస వ్రతాన్ని ఆచరించే 5 విధానాలు తెలుసుకుందాం. కష్టమైన విధానం నుండి సులభమైన విధానం వరకు 5 పద్ధతులను వివరిస్తాను. మొదటి మొత్తం 4 నెలలు వ్రతం చేయాలి. అంటే ఫస్ట్ నెల నుంచి 4 నెలలు వరకు ఈ వ్రతాన్ని ఆచరించాలి. అది కష్టంగా అనిపిస్తే అర్ధ చాతుర్మాసం కూడా చేసుకోవచ్చు. అదేంటంటే 2 నెలలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఉద్యోగం లేదా ఇతర కారణాల వల్ల సమయం లేకపోతే పాద చాతుర్మాసం కూడా చేసుకోవచ్చు. అది కార్తీక మాసం 1 నెల మాత్రమే ఆచరించాలి. మీరు 1 నెల చేసుకోవాలా, 2 నెలలు చేయాలా, 4 నెలలు చేసుకోవాలా అనేది మీరు ముందే డిసైడ్ చేసుకోండి. 1 నెల కూడా సాధ్యం కాకపోతే చాతుర్మాసంలో వచ్చే 9 ముఖ్యమైన రోజులు మాత్రమే వ్రతం కూడా చేసుకోవచ్చు. ఈ 9 రోజులు ఎప్పుడు అంటే మనకు చాతుర్మాసంలో వచ్చే 5 శుక్లపక్ష ఏకాదశులు, 4 కృష్ణపక్ష ఏకాదశులు, మొత్తం కలిపి 9 ఏకాదశులు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఆ 9 రోజులు కూడా కుదరకపోతే 5 శుక్లపక్ష ఏకాదశుల రోజుల్లో మాత్రమే ఈ వ్రతాన్ని కూడా చేసుకోవచ్చు. మంచి ఫలితం లభిస్తుంది. ఈ 5 విధానాల్లో మీకు అనుకూలమైనది ఏదైనా సరే ఎంచుకుని ఆచరించవచ్చు. ఇప్పుడు ఈ వ్రతంలో చెయ్యవలసిన, చెయ్యకూడని విషయాలను తెలుసుకుందాం. ఈ వ్రతంలో చెయ్యవలసిన 6 పనులు, చెయ్యకూడని 6 పనులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా చెయ్యవలసిన 6 విషయాలను చూద్దాం. మీరు ఎన్ని రోజులు ఈ వ్రతాన్ని చేయదలుచుకున్నారో ముందుగా సంకల్పించుకోండి. ఆ తర్వాత ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి, మీరు ఒకవేళ 120 రోజులు ఈ వ్రతాన్ని చేయదలుచుకున్నా, 5 రోజులు ఈ వ్రతాన్ని చేయదలుచుకున్నా సరే ఇవే నియమాలు వర్తిస్తాయి. ముందుగా తలస్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువుకు ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్త కాలంలోనే పూజ చేసుకోవాలి. ఆ తర్వాత చాతుర్మాస వ్రతంలో మీకు అత్యంత ఇష్టమైన అలవాట్లు లేదా వస్తువులను కొంతకాలం పాటు దూరం పెట్టాలి. అంటే మీకు ఉదాహరణకు ఏదైనా వంకాయ కూర కానీ, ఇలాంటి తిండిలో ఏదైనా ఇష్టమైన వస్తువులు కానీ, మామిడి పళ్ళు కానీ, ఇప్పుడు మామిడి పళ్ళు దొరకవు కానీ ఉదాహరణకు చెప్పాను. వంకాయ కూర, పులుసులు కానీ, పప్పులు కానీ, మీకు ఏదైనా బాగా నచ్చిన వస్తువులు ఉన్నాయనుకోండి, అవి మీరు ఎన్నైతే వ్రతం చేయదలుచుకున్నారో అన్ని రోజులు కూడా వాటిని త్యజించండి, దూరం పెట్టండి. 4వ నియమం ఏమిటంటే మౌనవ్రతాన్ని పాటించడం. మౌనవ్రతం అంటే అస్సలు మాట్లాడకపోవడం అనే అర్థం కాదు. ఇది మౌనవ్రతం అంటే అవసరం లేని మాటలు మాట్లాడకపోవడం. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడాలి. ప్రతికూలమైన సంభాషణలకు దూరంగా ఉండాలి.
ఈ వ్రత సమయంలో మన మాటలకు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. కాబట్టి చెడు మాటలు మాట్లాడకూడదు. అనుకోకుండా మాట్లాడిన ప్రతికూల మాటలు కూడా నిజమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే చెడు మాటలు మాట్లాడకూడదు అని సూచిస్తూ ఉంటారు మన పెద్దలు. ఇక 5వ నియమం వచ్చేసరికి చాతుర్మాస్యంలో వచ్చే ఏకాదశి రోజుల్లో ఉపవాసం చేయడం. మీకు బీపీ, షుగర్ ఉంటే ఈ నియమాలు మినహాయించి మిగిలిన నియమాలను మీరు పాటించవచ్చు. ఇక 6వ నియమం వచ్చేసరికి గోసేవ మరియు దేవాలయ సేవ చేయడం. దేవాలయాల్లో సేవ చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలమైతే లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ 6 నియమాలే చాతుర్మాస వ్రతానికి ఆధారం. వీటిని పాటిస్తే చాతుర్మాస వ్రతాన్ని సక్రమంగా ఆచరించినట్లే. ఇప్పుడు చేయకూడని విషయాలు 6టిని చూద్దాం. చేయకూడని విషయాలకు వచ్చేసరికి మద్యం, మాంసాహారం పూర్తిగా మానాలి. వీలైతే ఏకభుక్తం ఉండాలి. ఏకభుక్తం అంటే రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేయడం అని అర్థం. చాలామంది చాతుర్మాసంలో రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని భావిస్తారు. అయితే బీపీ, షుగర్ లేదా వేరే ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ నియమాలను పాటించవలసిన అవసరం లేదు. కేవలం సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంటే శుద్ధ శాకాహారాన్ని మాత్రమే తినాలి. ముందుగా శ్రీ మహావిష్ణువుకి నైవేద్యం సమర్పించి ఆ తరువాత ప్రసాదంగా స్వీకరించాలి. చాతుర్మాసంలో ప్రతి నెలా కూడా కొన్ని ఆహార పదార్థాలను వదిలేయాలి. అవేంటో చూద్దాం. 4 నెలలు వ్రతం చేసుకున్నట్లయితే మొదటి నెల ఆకుకూరలు తినకూడదు, 2వ నెల పెరుగు తినకూడదు, 3వ నెల పాలు తాగకూడదు, 4వ నెల ద్విదళ ధాన్యాలు అంటే కందిపప్పు కానీ అంటే 2 బద్దలుగా చీలే ధాన్యాలను తినకూడదు. కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు ఇవి 2 బద్దలుగా చీలుతాయి కదా, ఇలా వీటిని ద్విదళ ధాన్యాలు అంటారు. వాటిని తినకూడదు. ప్రతి నెల ఏమి వదలాలో అనే విషయం భవిష్య పురాణంలో పేర్కొంది. ఇతరులను నిందించడం, హింస చేయడం, ద్వేషం, అసూయ, ఈర్ష్య వంటి భావాలను విడిచిపెట్టాలి. చాతుర్మాసంలో అవసరం లేకుండా ఇతర పట్టణాలు కానీ ఇతర గ్రామాలు కానీ ప్రయాణాలు చేయకూడదు. మహర్షులు చాతుర్మాసం ప్రారంభించిన తర్వాత ఏ ప్రదేశంలో అయితే వాళ్ళు ప్రారంభించారో ఆ ప్రదేశంలోనే 4 నెలలు ఉండేవారట. అత్యవసరమైన కారణం ఉంటే మాత్రమే తప్ప ప్రయాణం చేయకూడదు. వినోదం కోసం మరియు పర్యాటక ప్రాంతాలు ప్రయాణాలు ఇవన్నీ చేయకూడదు. ఇక భూశయనం పాటించాలి. అంటే నేలపైనే పడుకోవాలి. చాప వేసుకుని పడుకోవచ్చు. మంచం మీద అస్సలు పడుకోకూడదు. దాంపత్య సుఖాలకు దూరంగా ఉండాలి. మొత్తం మీద ఇంద్రియ సుఖాలను తగ్గించి మనసును భగవంతుని మీదే కేంద్రీకృతం చేయాలి. ఇవే చాతుర్మాస వ్రతంలో పాటించాల్సిన చెయ్యకూడని 6 నియమాలు. శ్రీ మహావిష్ణువు 4 నెలలు యోగనిద్రలో ఉండడమేమిటి? అలాగే చాతుర్మాసంలో మహర్షులు ప్రయాణాలు చేయకుండా ఉండడం వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. అలాగే ఆకుకూరలు, పాలు వంటి పోషకాహారాలను కూడా ఎందుకు మానాలో దాని వెనుక కూడా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఈ ఆచారాల వెనుక ఉపవాసాల మార్గానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు, లోతైన భావాలు దాగి ఉన్నాయి. ఆధ్యాత్మిక కారణాలే కాకుండా భౌతిక, శాస్త్రీయ దృష్టితో చూసినా కూడా ఈ నియమాలకు సరైన కారణాలు ఉన్నాయి. సూర్య భగవానుడు శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అంశగా అంటే అవతారంగా భావించబడతారు. సూర్యునికి మూలమైన శ్రీ మహావిష్ణువుని ధ్యానించడం లేదా ప్రార్థించడం ద్వారా విష్ణు భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవడం సులభమవుతుంది. గాయత్రి మంత్రం తెలిసిన వారికి ఈ విషయం బాగా అర్థమవుతుంది. చాతుర్మాసం వర్షాకాలంలో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో సూర్యుడు ఎక్కువగా మేఘాల వెనుక దాగి ఉంటారు. అందుకే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నట్లు ప్రతీకాత్మకంగా చెప్తారు. 4 నెలల తర్వాత వర్షాకాలం ముగియగానే సూర్యభగవానుడు మళ్ళీ తన సంపూర్ణ తేజస్సుతో దర్శనమిస్తారు. దీనినే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కోవడం అని సూచిస్తారు. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై దర్శనం ఇవ్వడం అనే భావనకు ఆక్విలా నక్షత్ర మండలంలో సంబంధం ఉంది. నక్షత్రాలు ఒక ప్రత్యేక ఆకారంలో కనిపించినప్పుడు వాటిని నక్షత్ర మండలం అంటారు. చాతుర్మాసం తర్వాత గరుడుని ఆకారంలో కనిపించే ఆక్విలా నక్షత్ర మండలం ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఆ నక్షత్ర మండలం పైన సూర్యభగవానుడు ఉదయిస్తాడు. అందువల్ల శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై దర్శనమిస్తున్నట్లుగా పురాణాల్లో వర్ణించారు. చాతుర్మాసంలో ప్రయాణాలు చెయ్యవద్దు అని చెప్పడానికి కూడా ఒక ఆచరణాత్మకమైన కారణం ఉంది. వర్షాకాలంలో ప్రయాణాలు చాలా కష్టంగా ఉంటాయి. ఈ కాలాన్ని సాధన, జపం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. చాతుర్మాసంలో కొన్ని ఆహారాలను మానమని చెప్పడం వెనుక ఆయుర్వేద సూత్రాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి కొంత తగ్గి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాతుర్మాస వ్రత నియమాలను రూపొందించేటప్పుడు ఆయుర్వేదంలో చెప్పిన ఆరోగ్య సూచనలు కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఉదాహరణకు వర్షాకాలంలో భూమి నుండి వచ్చే వేడి కారణంగా కొన్ని కూరగాయల స్వభావం మారి అవి తినడానికి అంతగా అనుకూలంగా ఉండవని ఆయుర్వేదంలో చెప్పబడుతోంది. మన పూర్వీకులు ఈ విషయాలపై విస్తృతంగా పరిశోధనలు చేసి వాటిని లిఖితపూర్వకంగా నమోదు చేశారు. అందువల్ల ఈ కాలంలో కొన్ని ఆహారాలను మానాలి అని సూచించారు. సనాతన ధర్మం అనేది శాస్త్రీయ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సమన్వయం చేసిన అత్యంత గొప్ప జీవన విధానం. అటువంటి సనాతన ధర్మంలో జన్మించినందుకు నాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.